మీరు ఇంతకాలం నుంచి ఈ ఇంట్లో ఉంటున్నారు. అమ్మ ముందు నా మాట చెల్లదని మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఈ ఇంట్లో అమ్మ నిర్ణయమే తుది నిర్ణయం. అమ్మ మీకు పర్మిషన్ ఇస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు ఎగ్జామ్స్ రాసుకోండి. ఇందులో నేను ఏమీ చేయలేను. ఈ మధ్య మీకు అమ్మకు బాండింగ్ బాగానే ఉంది. మీరే పర్మిషన్ అడగండి. మీరు మీ బాధ్యతను తీసుకోరా? మీరు నా భర్త అని బహుశా మర్చిపోతున్నారే. నా మంచి చెడులు మీరే చూసుకోవాలి. అలా బిఏ ఎగ్జామ్ రాయడం వల్ల ఈ ఇంటికే మేలు జరగదు. ఈ మాట మీరే అంటున్నారా? చదువుకున్న అమ్మాయి కావాలనుకున్నది మీరే కదా, మరి ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారు. అలా అవును, నాకు చదువుకున్న అమ్మాయి కావాలి. ఇంకా మీరు కూడా చదువుకున్నారు. మీరు చదివిన చదువు నాకు ఈ ఇంటికి సరిపోతుంది. మీకు సరిపోతుందేమో, కానీ నాకు సరిపోదు. నేను కాలేజీకి కూడా వెళ్ళడం లేదు కదా, ఎగ్జామ్స్ మాత్రమే రాయాలనుకుంటున్నాను. ఇది 4 రోజుల మాటే. ఒక 4 రోజులు నేను ఇంట్లో లేకపోతే ఏమవుతుంది? అహనా, అమ్మ పర్మిషన్ ఇస్తే నాకేం ప్రాబ్లం లేదు. ఎగ్జామ్స్ రాయడానికి నిన్ను తీసుకువెళ్తాను. కానీ ఆ పర్మిషన్ నేనొక్కరిని ఇవ్వలేను. ఇంట్లో గొడవ అయిపోతుంది. అయినా మన ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతూ ఉంటుంది. నాకు ఆఫీస్లో కూడా ప్రశాంతత ఉండదు. సరే, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ రేపు నన్ను మా పుట్టింటి దగ్గర దింపి రాగలరా? పుట్టింటికి ఎందుకు అంటే, నువ్వు సీరియస్గా పుట్టింటికి వెళ్తావా? వెళ్ళక తప్పదు కదా, ఇంకేం చేయాలి? నాకు ఇంకెవ్వరూ సహాయం చేయనప్పుడు నాకు నేనే సహాయం చేసుకోవాలి. ఆహనా, పుట్టింటికి ఇలా ఎలా వెళ్తారు? అమ్మ పర్మిషన్ లేకుండా నేను మిమ్మల్ని ఎలా దింపి రాగలను? అమ్మ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అది నేను చూసుకుంటాను. అమ్మ మీకు ఎగ్జామ్స్ రాయడానికి పర్మిషన్ ఇవ్వకుండా ఎలా వెళ్తారు? మీకు ఇదంతా తేలిగ్గా అనిపిస్తుందా? అంత ఈజీ కాదు. నేను ఎగ్జామ్స్ రాస్తున్నానని ఆమెకు చెప్పడం లేదు. నేను పుట్టింటికి వెళ్ళాలని అమ్మతో ముందే చెప్పేశాను. ఆమె నాకు పర్మిషన్ కూడా ఇచ్చారు. మీరు ఎన్ని రోజులు అక్కడ ఉంటారో అమ్మకు చెప్పారా? లేదు, అది ఇంకా చెప్పలేదు. మీకు అనిపిస్తోందా మిమ్మల్ని ఎన్ని రోజుల పాటు పుట్టింటికి వెళ్ళనిస్తుంది? అందుకే మీ దగ్గరకు వచ్చాను, మీరు ఏదైనా దారి చూపిస్తారని. నేను ఎలా? రాగనిపిస్తుంది. ఎగ్జామ్స్ వచ్చే ఏడాది రాయాల్సి ఉంటుంది. నా ఉద్దేశం ఏమిటంటే, మీరు అమ్మతో మంచిగా ఉంటే బహుశా వచ్చే ఏడాది మిమ్మల్ని ఎగ్జామ్స్ రాయడానికి ఆమె ఒప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మాత్రం కష్టమే. అంటే మీరు నాకు ఎలాంటి సహాయం చేయరన్నమాట, అవునా? నేను మీకేం హెల్ప్ చేయగలను? అమ్మ మిమ్మల్ని పుట్టింట్లో దింపడానికి నాకు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి దింపి వస్తాను. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దీని తర్వాత ఆ తర్వాత వచ్చే బాధ్యతను నేను తీసుకోలేను. నాకంత ధైర్యం లేదు. చూడ అహనా, అర్థం చేసుకో. ప్రతి మనిషి ఒకలా ఉండడు. అయినా అహనా, నేను ఖచ్చితంగా మాట ఇవ్వలేదు కదా. నేను ప్రయత్నిస్తానని మాత్రమే చెప్పాను. అమ్మ మీకు పర్మిషన్ ఇస్తే నేను మిమ్మల్ని పుట్టింట్లో దించుతాను, ఎగ్జామ్స్ కూడా రాయనిస్తాను. నాకెలాంటి ఇష్యూ లేదు. ఇదంతా ఎలా మేనేజ్ అవుతుందో ముందు ఆలోచించాలి. అంటే మీరు భర్తగా మీ బాధ్యతను నెరవేర్చలేరు. అలా అలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంతకుముందు నువ్వేమైతే చెప్పావో నేను నీకెప్పుడు అండగా నిలబడలేదా? ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉన్నాను. ఇంకా నీకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నించాను. ఒకసారి అయితే నిన్ను ఇంటి నుంచి బయటికి పంపించే మాట వచ్చింది. ఆ నిర్ణయానికి మద్దతు ఇవ్వలేదు, దానికి వ్యతిరేకంగా నిలబడ్డాను. అందుకని నీకోసం నేను ఎప్పుడూ ఇంట్లో వాళ్ళకి ఎదురు తిరుగుతానని కాదు. ఇక ఎగ్జామ్స్ విషయానికి వస్తే ఈ విషయం ముందే డిసైడ్ అయిపోయింది కదా. మన ఇంటి కోడళ్ళు కాలేజీకి వెళ్ళారని, ఎక్కువగా చదువుకోరని. అరే వా, మీ ఇంటి కోడళ్ళు ఎక్కువగా చదువుకోరు అనేది చాలా గర్వకారణమైన విషయం. ఇంకా ఇది ఎవరంటున్నారు? ఉద్యోగం చేస్తున్న మీలాంటి చదువుకున్న వ్యక్తి. చూడహనా, మీకు నాదే తప్పు అనిపిస్తే పర్వాలేదు, నాకేం ఇష్యూ లేదు. నాదే తప్పు అని అనుకుంటే అనుకో, నాకేం పర్వాలేదు. అన్నిటికీ నేనే కాంట్రాక్ట్ ఏమీ తీసుకోలేదుగా. సరే, అనా, నా మాట విను. మీరు ఎగ్జామ్ వచ్చేరాదే రాయండి. అయినా అమ్మా ఇంతకాలం తర్వాత ఒంటరిగా గడిపే అవకాశం ఇచ్చారు. ఎగ్జామ్స్ మీరు తర్వాత రాయొచ్చు. అయినా కూడా మీరు చాలా... నన్ను వదలండి. అలా మీరు నాతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? మరి నేను మీతో ఎలా మాట్లాడాలి? మీరు ఇన్ని మాటలన్న తర్వాత నా దగ్గరకు వస్తే మిమ్మల్ని రానిస్తానని ఎలా అనుకున్నారు?
ఈ పోరాటం నా ఒక్కదానిది అయితే అప్పుడు నేను ఒంటరిగానే పోరాడతాను. మీ తోడు అవసరం లేదు. మీరు తోడుగా లేనప్పుడు నాకు దగ్గరగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఇప్పుడు ప్యాకింగ్ చేసుకోవాలి. నేను రేపు వెళ్ళాలి. మీరు అటు తిరిగి పడుకోండి. అప్పుడు లైట్ వల్ల మీకు ఇబ్బంది ఉండదు. అంతా చెబితే మీరు వెళ్ళి అమ్మ పర్మిషన్ తీసుకుంటారని అనుకున్నాను. మీకు సహాయం చేయడానికి ఇష్టం లేదు. ఇక కనీసం ఇదైనా చేయండి. దీన్ని పట్టుకోండి. అలా అహనా, ప్యాకింగ్ ఎందుకు చేస్తున్నావు? నాకేం అర్థం కాలేదు. బ్యాగ్ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఏముంది? పుట్టింటికి బ్యాగ్ తీసుకుని వెళ్తున్నావా? నా బట్టల్లో నేను చేతిలో పట్టుకుని ఊపుకుంటూ అయితే తీసుకువెళ్ళలేను కదా. నేను చేతిలో ఊపుకుంటూ తీసుకువెళ్ళమని అనడం లేదు, కానీ అమ్మ ఇంకా వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు కదా. వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా. అమ్మ ఒప్పుకుని ఆ తర్వాత నేను ఈ బ్యాగ్లన్నీ సద్దరం మొదలు పెడితే మీకే లేట్ అవుతుంది. అప్పుడు మీరు రేపు తీసుకువెళ్ళలేనని అంటారు. మీతో పాటు అమ్మ కూడా ఇవాళెందుకు రేపెళ్ళు అని అంటారు. నేనేం చేయాలి? నాకు ప్రతి సెకండ్ విలువైనదే. ఛాన్స్ దొరకదని ఆలోచించి నేను అస్సలు చదువుకోలేదు. కానీ ఇప్పుడు రేం బౌళ్ళు కష్టపడి చదువుతాను. నా అడ్మిట్ కార్డ్ కూడా వచ్చేసింది. ఒక నిమిషం, అడ్మిట్ కార్డ్ వచ్చిందంటే అది మీరు నాకు హెల్ప్ చేయడం లేదు కదా, అందుకే దీని గురించి కూడా మీకు చెప్పకూడదని అనుకున్నాను. ఎలాగో నా నోట్లో నుంచి వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. బహుశా నా స్నేహితురాలు ఎవరో అడ్మిట్ కార్డ్ పంపించారు. అడ్మిట్ కార్డ్ చూసాక అనిపించింది అందరూ ఎగ్జామ్స్ రాస్తారు. నేను ఎగ్జామ్ రాయకపోతే అదే నా జీవితంలో అతి పెద్ద పొరపాటు అవుతుంది. అయినా ఎన్నో మాటలు పడుతూనే ఉన్నాను. ఇప్పుడు 4 రోజులు పుట్టింటికి వెళ్ళేందుకు ఏదైనా అన్నా ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు నా ఎగ్జామ్ చాలా ముఖ్యం. నేను ఈ ఎగ్జామ్ రాసి తీరుతాను. ఎవరూ నన్ను ఆపలేరు. మీరు ఈ విషయం ఆలోచించే మాట్లాడుతున్నారా? ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఒక అమ్మాయి BA చదువుకుంది, ఎగ్జామ్స్ వచ్చాయి. మా ఎగ్జామ్స్ రాయాలనుకుంటుంది, ఎగ్జామ్స్ కి వెళ్ళాలనుకుంటుంది. ఇందులో తప్పేముంది? నీ తప్పేమీ లేదు, కానీ మన ఇంట్లో చదువుకోవడమే ఒక నేరం అని నీకు తెలుసు కదా. మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా కోర్టులో జడ్జిలా? నా లైఫ్ జడ్జ్మెంట్ పాస్ చేయడానికి. అప్పుడప్పుడు నువ్వు కొంచెం ఎక్కువే మాట్లాడుతుంటావు. అరే, మన ఇంటికంటూ కొన్ని పద్ధతులు, నియమాలు ఉన్నాయి. సారీ, నేను మీ ఇంటి ప్రతి నియమాన్ని పాటించలేను. ఇంకేం చేస్తారు? నా పుట్టింటికి తిరిగి పంపించేస్తారు. సరే, పంపించేయండి. అహనా, అలా పుట్టింటికి ఎలా పంపించేస్తాం? అసలు నీకెప్పుడు ముక్కు మీదే కోపం ఎందుకుంటుందో ముందు చెప్పు. కాదు కదా, మరి ఎందుకు ఇలా? అయినా అమ్మా నీకు పర్మిషన్ ఇచ్చేసినప్పుడు ఒక మాట చెప్పు. ఈ విషయం ఇంకెవ్వరూ వినలేదా? ఇది తెలుసుకుని మీరేం చేస్తారు? అమ్మ ఒప్పుకున్నారు, నాకంతే చాలు. నిజంగా అంత తేలిగ్గా ఒప్పుకున్నారా? ఎలాంటి గొడవ జరగలేదా? ఒకవేళ గొడవ జరిగినా కూడా మీ అమ్మనే మీరు అడగొచ్చు కదా. నేను మీకు ఏమీ చెప్పను. నాకు చెప్పాలనే కోరిక లేదు. నా మూడు కూడా బాలేదు. మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాను. అలా 100% ఏదో గొడవ జరిగి ఉంటుంది. జరిగితే జరిగింది. జరిగితే జరిగింది. కహానా, నువ్వు ఇవన్నీ ఇంత ఈజీగా ఎలా చెప్పేస్తున్నావు? అమ్మ ముందు నాకైతే చేతులు కాళ్ళు వణికిపోతాయి. ఇవన్నీ వదిలేయండి. నేను మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాను. మీ వల్ల ఏమీ కాదు. మీరు అది గుడ్ ఫర్ నథింగ్ టైప్ మనుషులు ఉంటారు కదా, అలాంటి వారే. ఎవరితోనైతే నా జీవితం అంతా గడపాలో అదే ఆలోచిస్తే నాకు బాధగా ఉంటుంది. కానీ ఒక విషయం మీరు కూడా వినండి. నేను BA ఎగ్జామ్ రాస్తాను. ఏమైనా సరే నేను నా BA ఎగ్జామ్ రాస్తాను. ఇంకా పాస్ కూడా అవుతాను. అంతేకాదు, ఇంకా MA కూడా చదువుతాను. ఏంటి? అవునండి. ఇంత ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏముంది? ఈ ఇంటిని నేను ఉండేందుకు తగినట్లుగా మార్చుకునే తీరుతా. నాకు అనుకూలమైన రీతిలో ఉండేటట్లు అన్నీ మార్చుకుంటాను. ఇక మీరు మీ అమ్మ గురించి కూడా ఎంతో చెప్తున్నారు కదా. మీ అమ్మ అంత చెడ్డదా? అస్సలు కాదు. ఈ ఇంట్లో అందరికంటే మంచి మనిషి మీ అమ్మే. ఈ విషయం నేను తెలుసుకున్నాను. సరే,
అలాగైతే మీ ఎగ్జామ్స్ రాయడానికి అమ్మ నుంచే పర్మిషన్ తీసుకోండి. ఆవిడే ఇస్తారు పర్మిషన్. ఆమె కొంచెం పాతకాలం మనిషి, బహుశా అందుకే ఒప్పుకోలేకపోతున్నారు. అన్నింటికి ఒకేసారి ఎలా ఒప్పుకుంటారు? ఇంతవరకు ఒప్పుకున్నదే పెద్ద విషయం. మిగతావి అవి కూడా ఒప్పుకుంటారు. ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నా ఏ విషయంలోనూ మీరు కల్పించుకోకండి. అలా సరే, నా మాట విను. నాకు తెలుసు అది నాకు పెద్దగా ఏమీ రాదని. నాకు ఇది మాత్రం తెలుసు, నువ్వు చాలా స్ట్రాంగ్, ఇంకా చాలా ధైర్యవంతురాలువి అని నాకు తెలుసు. వదలండి, అస్సలు మాట్లాడకండి. మీరు చాలా సెల్ఫిష్. మీరు మీ అమ్మగారి పూజ కోరికను కూడా తీర్చలేకపోయారు. నేను నా నగలను కుదవపెట్టి డబ్బు తెస్తే దానికి కూడా నన్ను ఇన్ని మాట్లాడినారు. నేను ఆ రోజే అర్థం చేసుకున్నాను మీరు ఎలాంటి మనిషి. నిజానికి మీకు ఎవరి గురించి ఏ పట్టింపు లేదు. ఇంకా టైం ఉంది, మారండి. అండ్ డోంట్ ట్రై టు టచ్. అమ్మా, చాయ్. నువ్వు తాగావా? హరి హరి, నేను విన్నాను నువ్వు పుట్టింటికి పొద్దున వెళ్ళి సాయంత్రానికి తిరిగి వస్తావని. మరి ఇంత పెద్ద బ్యాగ్ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అరే చిన్న, నీ భార్య ఇంత పెద్ద బ్యాగ్లో ఏం తీసుకెళ్తోంది? విష్ముని అది తన సొంత సామాను, మీకేంటి? తన వస్తువును తిరిగి ఇవ్వడానికి పుట్టింటికి తీసుకెళ్తుందేమో. వస్తువులు తిరిగి ఇవ్వడం అంటే ఆ? ఈ ఇంట్లో ఎప్పుడు ఇలా జరగలేదు. కోడళ్ళు కూడా ఎప్పుడు చేయలేదు. మరి ఇదెందుకు? ఇది బాగుంది. తను ఉండేది ఇక్కడ, కానీ వస్తువులు మాత్రం అక్కడ ఉంచుతుందా? వాహ్ వాహ్, భలే ఉంది. ఏమైంది వదినా? మీ కళ్ళకు ఇంకా గంతలు కట్టే ఉన్నాయా? మీ చిన్న కోడల చేతిలో ఇంత పెద్ద బ్యాగ్ మీకు కనిపించడం లేదా? మాట్లాడతారా లేదా? ఇంకా చిన్న, నీ నోటికి ఏమైనా తాళం పడిందా? పిషముని, దీని గురించి నాకు ఏమీ తెలియదు. అయినా బ్యాగ్ మీ ముందే ఉంది కదా, మీరే దాన్ని తెరిచి చెక్ చేసుకోండి. అందులో ఏముందో అందరికీ తెలిసిపోతుంది కదా. ఇందులో ఆలోచించడానికే ఉంది. ఈ ఇంటి నుంచి ఏదైనా దొంగిలించి తీసుకెళ్తున్నానా? చూడు, మందుల విషయంలో అందరూ నన్నే కదా అనుమానించారు. కానీ ఏమీ నిరూపించలేకపోయావు నువ్వు. కానీ అందరి మనసుల్లోనూ నాపై అనుమానం అయితే ఉంది. ఇప్పుడు ఇక ఈ అమ్మాయి వెళ్ళిన తర్వాత ఈ ఇంట్లో నుంచి ఏదైనా వస్తువు మాయమైతే మళ్ళీ అందరూ నన్నే అనుమానిస్తారు కదా. మళ్ళీ ఊరికే నాకే చెడ్డ పేరు వస్తుంది. పిషమా, ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వు అసలు మాట్లాడుకు. నువ్వు చెప్పు, నన్ను అనుమానించావా లేదా? నువ్వు నాపై నిందలు వేశావా లేదా? అది నా అదృష్టం బాగుండే. నువ్వేమీ నిరూపించలేకపోయావు. చిన్న కోడల, ఆ బ్యాగ్లో అంతగా ఏం పెట్టావు చెప్పు. అమ్మా, కొన్ని బట్టలు మాత్రమే. బాబోయ్, ఇన్ని బట్టలా? అక్క, నిజమే, ఇంత పెద్ద బ్యాగ్ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఏముంది? చిన్నా, ఇన్ని బట్టలు తీసుకుని వెళ్తున్నావు కదా, బహుశా కొన్ని బట్టలు అక్కడే వదిలేసి వస్తావా? లేదక్క, ఇదంతా మళ్ళీ తిరిగి తీసుకొస్తాను. ఒక సూట్ కేసు గురించి ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నామో నాకు అర్థం కావటం లేదు. తనకు బట్టలు కావాలి, తీసుకువెళ్తోంది. లేదు లేదు, ఇందులో ఏదో అనుమానాస్పదంగా ఉంది. తను ఈ రోజే తిరిగి వస్తుంది కదా, మరి ఇన్ని బట్టలు ఎందుకు తీసుకువెళ్ళాలి? ఇంకా వదినా మౌనంగా చూస్తున్నారు. మీరేమీ మాట్లాడరా? హరి హరి, ఏం జరుగుతోంది ఇంట్లో? ఇదంతా నాకు అర్థం కావడం లేదు. వీలైతే 1-2 రోజులు ఉండమని నేనే దీనికి చెప్పాను. అక్క,
మీరు నిజంగానే చాలా మారిపోయారు. ఒక మాట చెప్పండి, ఒక రోజుకు ఇంత పెద్ద సూట్ కేస్ కావాలా? లేదు లేదు, నేను దీన్ని ఇలా వెళ్ళనివ్వను. నేను దీని బ్యాగ్లో ఏముందో చూసిన తర్వాతే వెళ్ళనిస్తాను. పెద్ద వదినకు తెలుసుకోవాలని ఆసక్తి లేకపోయినా నాకు ఆసక్తిగా ఉంది. మీరేం ఆలోచిస్తున్నారు పిషీమా? ఈ ఇంటి సామాను దొంగిలించి మా పుట్టింటికి తీసుకువెళుతున్నాననా? పేదేంటమ్మాయివి, ఇక్కడ ఎంతో అందమైన వస్తువులు ఉన్నాయి. నీ మనసు చలించిపోయిందా? పిషీమా, ఏంటి పిషిమా? పెద్ద గొంతు వేసుకుని నాతో మాట్లాడుతున్నావు, సిగ్గు లేదా? ఈ ఇంట్లో నాకు ప్రతి మాటకి తక్కువ చీవాట్లు పడవు. కాబట్టి ఇప్పుడు మీరు ఇంటి కోడలను దొంగలంటారా? వాహ్ వదినా, మీ చిన్న కోడల మీద ప్రేమ పొంగిపోతోంది. దీనిపైన ఇంత దయ చూపించాల్సిన అవసరం ఏముంది? నాకేమీ అర్థం కావడం లేదు. మీ మిగతా కోడళ్ళ మీద ఎప్పుడు ఇంత దయ చూపించలేదే. ఇప్పుడు మీరేమన్నారు? ఇంటి కోడల్ని దొంగ అన్నానన్నా. దాని సంగతి ఏంటి? మీరంతా ఇదే ఇంటి కూతుర్ని హంతకురాలు అన్నప్పుడు మిమ్మల్ని ఎప్పుడూ హంతకురాలు అనలేదు ఠాకూర్ గారు. ఒక పొరపాటే జరిగింది, దాన్ని అందరి ముందు ఉంచాను. నా వల్ల ఎలాంటి పొరపాటు జరగలేదు. ఏ పొరపాటు జరిగినా మీ చిన్న కోడల వల్లనే జరిగింది. పిషిమా, ఇప్పుడు నేను ఎలాంటి వాదన చేయదలుచుకోలేదు. ఏదైనా నిరూపించడానికి నా దగ్గర సమయం లేదు. నిజమేమిటో రుజువైంది. ఎవరికేం అర్థం కావాలో వాళ్ళకి అది అర్థమైంది. ఇలాంటి పరిస్థితుల్లో అనుమానం వస్తే మనం ఏం చేయగలం? ఇప్పుడు దీని గురించి ఎక్కువగా మాట్లాడాలనుకోవడం లేదు. నా దృష్టిలో ఆ విషయం అప్పుడే ముగిసిపోయింది. కానీ దానికోసం ఈరోజు మీరు నన్ను ఈ విధంగా అవమానించలేరు. ఈ ఇంటి వస్తువులు దొంగిలించి పుట్టింటికి తీసుకెళ్తున్నారని మీరు చెప్పలేరు పిషిమా. సరే, అలాగైతే ఈ సూట్ కేస్ తెరిచి చూపించు. ఎందుకు? నా బ్యాగ్ నేను ఎందుకు తెచ్చి చూపించాలి? నా బ్యాగ్లో నా సామాన్ తప్ప ఇంకేమీ లేదని నేను చెప్పాను కదా. నేను ఈ ఇంటి కోడల్ని, నా పుట్టింటికి వెళ్తున్నాను. మీరు నా బ్యాగ్ ఇలా చెక్ చేస్తారా? చిన్న కోడల, అనుమానం ఉంటే దాన్ని ఇప్పుడే దూరం చేయి. అమ్మా, మీరు కూడా అలానే అంటున్నారా? చూస్తున్నావు కదా నువ్వు ఎన్ని చీవాట్లు పెడుతోందో. ఇప్పుడే వీరి అనుమానాన్ని దూరం చేసేయి. దీంతో ముగించేయి. నానా, చెప్పేది అర్థం చేసుకో. ఇంత పెద్ద సూట్ కేసు తీసుకుని వెళ్తే అందరూ ప్రశ్నిస్తారు. ఎన్ని రోజులకి వెళ్తారని వారు అడుగుతున్నారు. మీరు ఒక్క రోజుకు వెళ్తుంటే ఇంత పెద్ద సూట్ కేసు తీసుకువెళ్లాల్సిన అవసరం ఏముంది? ఎక్కువ రోజులకు వెళ్తున్నట్లయితే అందరికీ క్లియర్గా చెప్పండి, అందరు అపార్థాలు పోతాయి. మీరు దీని గురించి మాట్లాడకపోతేనే మంచిది. పుట్టింటికి వెళ్ళడానికి నేను మిమ్మల్ని పర్మిషన్ అడగలేదు. పర్మిషన్ అమ్మ ఇచ్చారు. నేనేం చెప్పాలనుకున్నా నేను అమ్మకే చెప్తాను. నాకేం చెప్తావు? అమ్మా, ఇక్కడ కాదు, అందరి ముందు కాదు, నేను మీతో ఒంటరిగా మాట్లాడాలి. హరి హరి, ఒంటరిగా మీ అత్తగారికి మస్కా కొట్టే దారి వెతుకుతున్నావా? ఏమనుకున్నావు? అత్తగారు సంతోషిస్తే 7 హత్యలైనా మాఫీ అనుకున్నావా? భలే కష్టం వచ్చిందే. బికార్ల కుటుంబం నుండి అమ్మాయిలు తీసుకుంటే ఇక్కడి నుంచి వస్తువులు దొంగిలించి అమ్ముకుంటుంది. తన ముసలి తల్లి కడుపు నింపుతుంది. ఛీ పిషిముని, ఛీ. చిన్న కోడల గురించి ఏం మాట్లాడుతున్నారు? నోర్మయ్య మధ్యలో ఎందుకు మాట్లాడతావు? మొదలేండి టూకు నన్నయ్య, పోనీ లేండి. అయినా ఒక విషయం అయితే నిజమే. నేను ఒక పేద తల్లి కూతుర్ని అని. నా తలపై మా నాన్న నీడలేదు. ఇతరుల ఆధారంగానే పెరిగాను. మాకు ఇలాంటి మాటలు వినడం అలవాటైపోయింది. పైగా ఇది నా తలరాత. నేను అంగీకరించేశాను. మీకు ఆఫీస్కి లేట్ అవ్వడం లేదా? వెళ్దామా? ఖబర్దార్, బ్యాగ్ చూపించకుండా గుమ్మం దాటి ఒక్క అడుగు వేసిన. వదిన ఎవరినైతే తన నెత్తి మీద పెట్టుకుందో ఆ అమ్మాయి.
కాళ్ళ దగ్గర ఉండడానికి పనికిరాదని నిరూపిస్తాను. చెప్తున్నా వదినా, ఇది ఖచ్చితంగా మన ఇంటి నుంచి వస్తువులు దొంగిలించే వెళ్తోంది. మీరు నన్ను ఇలా అందరి ముందు అవమానిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ అలాంటిదేమీ జరగకపోతే అప్పుడు మర్చిపోకండి మీరు పెద్దవారని. ఎందుకంటే మళ్ళీ ఈ సాకు నేను వినను. నేను మీ అందరికీ బ్యాగ్ తెచ్చి చూపిస్తాను. కానీ మీరు తప్పు అని తేలితే విషయమా, మీరందరి ముందు నా క్షమాపణ చెప్పాల్సిందే. చూడండి, మీరు చూడండి అమ్మా. కొన్ని చీరలు తీసుకెళ్తున్నది. చిన్న కోడల, ఈ పుస్తకాలను పుట్టింటి నుండి తెచ్చావా లేక ఇక్కడివా? అమ్మా, ఇన్ని పుస్తకాలు నేను ఇక్కడ చూడనే లేదు. ఈ పుస్తకాలన్నీ నావి. నేను మా పుట్టింటి నుండి తీసుకువచ్చాను. నువ్వు ఇక్కడికి చదువుకోవడానికి వచ్చావా లేక ఇంటి పనులు చూసుకోవడానికా? ఈ ప్రశ్నకు సమాధానం మీకు తర్వాత ఇస్తాను పిష్మా. ముందు మీరు నాకు క్షమాపణ చెప్పండి.